కలెక్టర్ ఆదినారాయణ రెడ్డి వచ్చే ప్రజల సమస్యలు పట్టించుకుంటారేమో, ముంపు వాసులకు ఏదన్నా 400 కోట్లు పెండింగ్ ఉంది, 3,25,000 అది ఏమన్నా ఇస్తారేమో, మాకేదైనా కూడా ఇక్కడ భూములు కోల్పోయి పూర్తిగా నష్టపోయినటువంటి వాళ్లకు ఏ పని చేసుకోలేక కూలి పని కూడా దొరక్క ఉన్నటువంటి వాళ్లకు అక్కడ ఏదన్నా ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తారేమో అనుకున్నారు. కానీ ప్రజలకు అర్థమైంది పోలీస్ స్టేషన్ స్థలాన్ని దోపిడీ చేసేదానికి వచ్చినారని చెప్పి ప్రజలకు అర్థమైంది. ఆదినారాయణ రెడ్డి కలెక్టర్ని పిలుచుకొచ్చి వాళ్ళ అనుయాయులకు దోచిపెట్టాలని చెప్పి పోలీస్ స్టేషన్ స్థలాన్ని కూడా నేను ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, కడప జిల్లా ఎస్పీకి, మీకు ఇచ్చినటువంటి విలువైన స్థలాన్ని, ప్రజలకు అనువైనటువంటి స్థలం పోలీస్ స్టేషన్ ఉన్నది, దాన్ని అక్కడి నుంచి తీసేసి అక్కడ ఉన్న స్థలం ఏదైనా పోలీస్ స్టేషన్కు ఇచ్చినారు, ఎకరా 37 సెంట్లు, దాంట్లో క్వార్టర్స్ కట్టాలా, పోలీస్ స్టేషన్ కట్టాలా, ఏదైనా మిగిలిందనుకోండి ప్రజల అవసరాలకు ఉపయోగించండి. ఆదినారాయణ రెడ్డి కూటమి నాయకులు స్కెచ్ చేసినారు వాళ్ళ బినామీ పేర్ల మీద. ఇప్పుడు నీకు అక్కడ ఎవరైనా ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటే ఇంకా ప్లాట్లు లేఅవుట్ వేసిన దాంట్లో చాలా ఖాళీ ఉన్నాయి, దండిగా ఇంకా 100-200 ఖాళీలు ఉన్నాయి, అక్కడ ప్లాట్లు ఇవ్వచ్చు. అంటే పోలీస్ స్టేషన్ స్థలం క్యాన్సిల్ చేసి హైవే పక్కనే ఉంది, 4 కోట్లు విలువ చేసినటువంటి స్థలాన్ని కాజేసేదానికి బినామీ పేర్ల మీద. ఇప్పుడు ఎవరు ఎలిజిబుల్ పర్సన్స్ కూడా లేరు, వేరే వాళ్ళతో స్థలాలు కొనుక్కొని ఆ పేర్ల మీద వీళ్ళు ఆదినారాయణ రెడ్డి చుట్టాలు కొనుక్కొని చేసుకోవాలని పెట్టుకున్నారు. ఆదినారాయణ రెడ్డి బంధువులకు ఆ స్థలాన్ని కట్టబెట్టాలని చెప్పి ప్లాన్ చేశారు, తాళపత్రి పోలీస్ స్టేషన్ స్థలాన్ని కాజేయాలని. నువ్వు ఇట్లాంటి దోపిడీ పనులు చేస్తూ ఉన్నావు. నువ్వు మళ్ళీ భారతమ్మ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు.